నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈరోజు ఈ వీడియోలో శని మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచరించేటప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశుల వారికి రేవతి నక్షత్రంలో గండాంతర నక్షత్రానికి సంబంధించిన సాధారణ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా తెలుసుకుంటూ పరిహారాలు కూడా చివరిలో తెలుసుకుందాము. అంటే రేవతి నక్షత్రం అధిపతి బుధగ్రహం. అందులో ప్రవేశించడం అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక కార్మిక మార్పులను, కర్మల శుద్ధీకరణను సూచిస్తుంది. శనిదేవుడు కర్మకారకుడు. రేవతి నక్షత్రం రాశి చక్రంలో చివరి నక్షత్రం, 27వ నక్షత్రం కావడం వల్ల ఇది ఒక కార్మిక ముగింపు మరియు కొత్త ప్రారంభానికి కూడా సూచిస్తుంది. ఈ గోచార కాలాలు, ద్వాదశ రాశుల వారి ఫలితాలు, శని దృష్టి ప్రభావాలు, ఆరోగ్య ప్రమాద సూచనలు, పరిహారాలు, సమగ్ర సమాచారం ఇందులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేవతి నక్షత్రంలో శని సంచార కాలాలని తెలుసుకుందాము. మే 17 నుండి అక్టోబర్ 9 వరకు ఈ కాలంలో శని రేవతి నక్షత్రంలో డైరెక్ట్ మోషన్లో సంచరిస్తాడు. ఇక్కడ వక్రీకరించడం ఉండదు ఈ పీరియడ్లో. అయితే తిరోగమన సంచారం ఎప్పుడు అంటే గనక అక్టోబర్ 9న శని రేవతి నక్షత్రం నుండి వెనుకకు మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో శని వక్రించి తిరోగమనంలో ఉంటూ తన సొంత నక్షత్రంలో సంచరిస్తాడు. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 సంవత్సరంలో రేవతిలో శని మళ్ళీ ఫిబ్రవరి 8, 2027 నుండి జూన్ 3, 2027 వరకు శని మళ్ళీ రేవతి నక్షత్రంలోకి ప్రవేశించి ప్రత్యక్ష గమనంలో ఉంటాడు అనేది కూడా చెప్పటం జరిగింది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు అని చెప్పుకున్నాము. శని రేవతి నక్షత్రంలో సంచరించే కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు, కర్మ ఫలాల శుద్ధీకరణకు చాలా ముఖ్యమైన సమయంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ విధంగా రేవతి నక్షత్రంలో శని సంచార కాలాలు తెలుసుకున్నాము. ఇక ముఖ్యంగా రేవతి నక్షత్రంలో శని ఇచ్చే సామాన్య ఫలితాలు ఏంటి అసలు? రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు చెప్పుకున్నాము. రాశ్యాధిపతి శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆ రాశ్యాధిపతి గురువు. శనికి బుధుడు మిత్రుడే. అందువల్ల ఈ సమయంలో వ్యాపార రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారం పెట్టుకున్న వారికి మొండి బాకీలు, రాని బాకీలు, వసూలు కాని బాకీలు ఏమన్నా ఉంటే ఆ కాలంలో పైన చెప్పబడిన పీరియడ్స్లో వసూలు చేసుకుంటానికి ప్రయత్నించండి. వసూలు కావడాలు అవుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది అదే టైంలో జాతకునికి అనేది చెప్పటం. అయితే రేవతి నక్షత్రం గండాంతర నక్షత్రం పరిధిలోకి రావడం వల్ల ఎక్కువగా మానసికంగా ఒత్తిడి, ఆలోచనలలో గందరగోళం మరియు పాత విషయాల వల్ల మనస్తాపం కలగవచ్చు. ఇది రేవతి నక్షత్రంలో శని ఇచ్చే నక్షత్ర ఫలితం సాధారణంగా. అయితే ద్వాదశ రాశుల వారీగా ఫలితాలు చెప్పుకునే ముందు శని స్థితి ఆ రాశికి ఏంటి, బుధుడు మరియు శని 3, 7, 10 దృష్టిల ప్రభావాలు శనికి ఉంటాయి. కాబట్టి వాటిని అనుసరించి కన్సాలిడేటెడ్ ఫలితాలు మొత్తం తెలుసుకుందాము. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి శని స్థితి 12వ ఇల్లు అవుతుంది. శని అంటే 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. అంటే వీరికి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం అంటే ఏలినాటి శని ప్రారంభమైంది అనేది తెలిసిందే ప్రేక్షకులందరికీ. అయితే శని దృష్టిలు 3వ దృష్టితో 2వ ఇంటిని చూస్తాడు మేషరాశికి, ధనస్థానాన్ని. 7వ దృష్టితో 6వ ఇల్లు శత్రు రోగాల స్థానాన్ని, 10వ దృష్టితో 9వ ఇల్లు భాగ్యస్థానాన్ని చూస్తాడు. ఈ 3 దృష్టిలకి కలిపి వెరసి అనవసర ఖర్చులు పెరుగుతాయి ఫలితాల్లో.
బుధుడు అనుకూలంగా ఉంటే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి, పాదాల నొప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం అత్యంత జాగ్రత్త అవసరం. ఆ ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి పైన వివరించిన కాల పరిమితులలో. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి శని స్థితి 11వ ఇల్లు అవుతుంది. అది లాభస్థానం. శని దృష్టిలో అయితే గనక 3వ దృష్టితో 1వ ఇంటిని చూస్తాడు. వృషభ రాశి అంటే మీనరాశి నుంచి వృషభ రాశి 1వ ఇల్లు, 7వ దృష్టితో 5వ ఇల్లు సంతాన స్థానాన్ని, 10వ దృష్టితో 8వ ఇల్లు ఆయుష్ స్థానాన్ని చూస్తాడు వృషభ రాశి వారికి. ఇక వెరసి ఫలితాలు ఆర్థికంగా అద్భుతమైన లాభాలే ఉంటాయి వృషభ రాశి వారికి ఆ కాలంలో. బుధుడు అనుకూలత వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది బాగా. స్నేహితుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చీటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇక ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా అనారోగ్య సూచనలు లేకపోయినప్పటికీ కూడా ఆహార నియమాలు పాటించండి ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శని స్థితి 10వ ఇల్లు అవుతుంది. 10వ ఇల్లు అంటే కర్మస్థానం, ఉద్యోగస్థానం. శని దృష్టిలు ఈ మిథున రాశి వారికి 3వ దృష్టితో మొదలు 12వ ఇంటిని చూస్తాడు, వ్యయస్థానాన్ని. 7వ దృష్టితో 4వ ఇంటి సుఖస్థానాన్ని చూస్తాడు. 10వ దృష్టితో 7వ ఇల్లు భాగస్వామ్యం, కళత్ర స్థానాన్ని చూస్తాడు. ఇక ఫలితాలైతే గనక ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన పదోన్నతి లభిస్తుంది. అంటే ఆయా కాలాల్లో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి పెరుగుతుంది. పదోన్నతికి అయితే అవకాశాలు ఉండి ఆ పదోన్నతులు కూడా లభిస్తాయి. వారి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. బుధుడు మీ రాశ్యాధిపతి కావడం వల్ల బుద్ధి కుశలం బాగా పెరిగి పనిలో నేర్పరితనం చూపిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే గనక మానసిక అలసట, తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ వారి విషయంలో తగు జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి శని స్థితి 9వ స్థానం, భాగ్యస్థానం. భాగ్యస్థానంలో శని రేవతి మీద సంచారం. శని దృష్టిలో 3వ దృష్టితో 11వ ఇల్లు లాభం, 7వ దృష్టితో 3వ ఇల్లు పరాక్రమం, 10వ దృష్టితో 6వ ఇల్లు రోగాలు చూస్తాడు. అయితే కనుక ఫలితాలు పిత్రార్జిత ఆస్తుల వివాదాలు తలెత్తుతాయి. ఆ పీరియడ్లో సుదూర ప్రయాణాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. బుధుడు 3, 12 అధిపతి కావడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వాటిని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే 9లో కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ వహించాలి. తొందరపాటి నిర్ణయాల వల్ల చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి శని స్థితి 8వ ఇల్లు, అష్టమ శని. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. శని దృష్టిలో 3వ దృష్టితో 10వ ఇంటిని కర్మస్థానాన్ని, 7వ దృష్టితో ధనస్థానాన్ని, 2వ స్థానాన్ని, 10వ దృష్టితో 5వ ఇల్లు సంతాన స్థానాన్ని, ముఖ్యమైన 3 స్థానాలని శని చూడటం జరుగుతుంది సింహరాశి వారికి. పనుల్లో తీవ్ర ఆటంకాలు, ధన నష్టం, మాట పట్టింపులు ఉంటాయి. బుధుడు ధనాధిపతి అయిన శని అష్టమ స్థితి వల్ల ధనం నిలవడం కష్టం ఈ సింహరాశి వారికి ఆయా పీరియడ్స్లో. ఆరోగ్యం పరంగా చూస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు, జీర్ణకోశ, ఎముకల వ్యాధులు మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడైతే చాలా అత్యంత జాగ్రత్త అవసరం సింహరాశి వారికి. ఈ విధమైన అధమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి. కన్యారాశి వారికి శని స్థితి 7వ ఇల్లు కళత్ర స్థానం. శని దృష్టిలో అయితే కనుక 3వ దృష్టితో 9వ ఇల్లు భాగ్యస్థానాన్ని, 7వ దృష్టితో 1వ ఇల్లు రాశిని, 10వ దృష్టితో 4వ ఇల్లు సుఖస్థానాన్ని చూస్తాడు. ఇక ఫలితాలు చెప్పాలి అంటే కనుక
భాగస్వామ్య వ్యాపారాల్లో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. రాస్యాధిపతి బుధుడు రేవతికి అధిపతి కావడం వల్ల మీ స్వయం కృషితో సమస్యల నుండి బయటపడగలుగుతారు. కొంతలో కొంత మేలు జరగవచ్చు అనేది సూచన. ఎందుకంటే శని రాస్యాధిపతి నక్షత్రం మీదే సంచారం కాబట్టి బుధుడి మీదే తన సొంత తెలివితేటలతో ఈ బుధుడు ఈ వచ్చే ప్రతికూలతలను అధిగమించవాలి. ఆరోగ్య ప్రమాదాలు అయితే కనుక భార్య అయితే భర్త అయితే భార్య ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రక్తం లేదా మూత్రపిండాల సంబంధిత సమస్యలు రావచ్చు అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి తులారాశి వారికి శని స్థితి 6వ ఇల్లు శత్రు రోగ రుణ స్థానం అవుతుంది. అది శని దృష్టిలో అయితే కనుక 3వ దృష్టితో 8వ ఇల్లు ఆయుష్, 7వ దృష్టితో 12వ ఇల్లు వ్యయం, 10వ దృష్టితో 3వ ఇంటిని ధైర్య సాహసాల స్థానాన్ని చూస్తున్నాడు. ఇది ఫలితాలు కోర్టు కేసులు విజయం వరిస్తుంది. కోర్టు కేసుల్లో వీరికి అనేది సూచించవచ్చు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బుధుడు అనుకూలత వల్ల విదేశీ యోగాలు కూడా పడుతుంది. ఆ యోగం కూడా అనేది చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే కనుక పాత రోగాల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది ఆ పీరియడ్లో. కానీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకు 7వ దృష్టితో 12వ ఇల్లుని కూడా చూడటం జరుగుతుంది కాబట్టి. వృశ్చిక రాశి శని స్థితి 5వ ఇల్లు పంచమ స్థానం అవుతుంది. శని దృష్టిలో 3వ దృష్టితో 7వ ఇంటిని భార్య స్థానాన్ని చూస్తాడు, కళత్ర స్థానాన్ని. 7వ దృష్టితో 11వ ఇల్లు లాభస్థానాన్ని చూస్తాడు. 10వ దృష్టితో 2వ ఇల్లు ధనస్థానాన్ని చూస్తాడు. అంటే ఫలితాలు సంతాన సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో వీరు. బుధుడు అష్టమాధిపతి కావడం వల్ల అకస్మాత్తుగా ధన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక గుండె లేదా కడుపు నొప్పుల సమస్యలు ఎదురయ్యే ప్రమాద సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య విషయంలో. ఇక ధనురాశి వారికి శని స్థితి 4వ ఇల్లు అర్ధాష్టమ శని నడుస్తుంది. వీరికి శని దృష్టిలో అయితే 3వ దృష్టితో 6వ ఇంటిని చూడటం, 7వ దృష్టితో 10వ ఇంటిని ధనుసు రాశి నుంచి ఉద్యోగ స్థానాన్ని, 10వ దృష్టితో 1వ ఇల్లు రాశిని చూస్తాడు. ఇక ఫలితాలంటే గృహ వాతావరణంలో అశాంతి, స్థిరాస్తి వివాదాలు ఉంటాయి ఎక్కువగా. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవడం, బుధుడు కేంద్రపతి కావడం వల్ల వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ధనురాశి వారికి 10వ స్థానాధిపతి బుధుడు అవుతాడు. 7వ స్థానాధిపతి వ్యాపార స్థానాధిపతి కూడా బుధుడే, కేంద్రాధిపతి. కాబట్టి వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి ఈ ధనురాశి వారికి. పైన చెప్పబడిన ఆయా పీరియడ్స్లో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక ఛాతీ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు ఇబ్బందులు ఉంటాయి. అయితే వీరికి కూడా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాద సూచనలే ఉన్నాయి. ధనురాశి వారు మహా జాగ్రత్తగా ఉండాలి, సింహరాశి వారి లాగానే, మేషరాశి వారి లాగానే. ఇక మకర రాశి వారికి శని స్థితి 3వ ఇల్లు అవుతుంది, పరాక్రమ స్థానం. ఇక్కడ నుంచి శని మకర రాశి వారికి 3వ దృష్టితో 5వ ఇంటిని చూడటం జరుగుతుంది, సంతాన స్థానం అది. 7వ దృష్టితో 9వ ఇల్లు భాగ్యస్థానం, 10వ దృష్టితో 12వ ఇల్లు వ్యయస్థానం చూస్తాడు. శని మకర రాశ్యాధిపతి కూడా శని. కాబట్టి ఫలితాలు ఏలినాటి శని మకర రాశి వారికి ముగిసింది కాబట్టి అద్భుతమైన ధైర్య సాహసాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వీరికి ఆ టైంలో. బుధుడు భాగ్యాధిపతి కావడం వల్ల అదృష్టం వీరికి చాలా కలిసి వస్తుంది. ఈ శని రేవతిలో సంచరించే టైంలో
ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా అంతా ఓకే అంతా అనేది మకర రాశి వారికి చాలా బాగుంది అనేది చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా సోదరులతో చిన్నపాటి విభేదాలు మినహా ఆరోగ్యం మామూలుగానే నిలకడగా ఉంటుంది. ప్రమాద సూచనలు ఏవి కూడా అంతగా లేవు అనేది కూడా చెప్పచ్చు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శని స్థితి 2వ ఇల్లు ధనస్థానం. ఏళ్ళనాటి శని చివరి దశ జరుగుతోంది వీరికి కుంభరాశి వారికి. అయితే శని దృష్టిలో 3వ దృష్టితో 4వ ఇంటి సుఖస్థానాన్ని చూస్తున్నాడు, అంటే వృషభ రాశిని. 7వ దృష్టితో 8వ ఇల్లు ఆయుష్ స్థానాన్ని, 10వ దృష్టితో 11వ ఇల్లు లాభస్థానాన్ని చూస్తాడనమాట. అయితే కుటుంబంలో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి. బుధుడు పంచమాధిపతి కావడం వల్ల బుద్ధి బలం వల్ల ధనాన్ని సంపాదిస్తారు. అయితే మాత్రం ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పంచమాధిపతి బుధుడు అవటం వలన ధనం సంపాదన అయితే ఉంటుంది అనేది కుంభరాశి వారికి చెప్పచ్చు స్పష్టంగా. ఆరోగ్యపరంగా చూస్తే కంటి సమస్యలు, పంటి నొప్పులు బాధించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా వీటి మీద దృష్టి పెట్టండి కుంభరాశి వారికి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి శని స్థితి 1వ ఇల్లు జన్మ శని, ఏలినాటి శని మధ్యకాలం నడుస్తుంది వీరికి మీనరాశి వారికి. శని దృష్టిలో అయితే గనక 3వ దృష్టితో 3వ ఇంటిని, ధైర్య సాహసాల స్థానాన్ని, 7వ దృష్టితో 7వ ఇంటిని, భాగ్యస్థానాన్ని, భాగస్వామ్య స్థానం, కళత్ర స్థానాన్ని, 10వ దృష్టితో 10వ ఇల్లు కర్మస్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. అంటే శని జన్మరాశిలోనే సంచరించేటప్పుడు 3, 7, 10 దృష్టిలే ఉంటాయి డైరెక్ట్గా. ఫలితాలు శని మీ రాశిలోనే రేవతి నక్షత్రం పైనే సంచరించడం వల్ల ఏమవుతుంది, మానసిక భారం అధికం అవుతుంది, తీవ్రమైన ఒత్తిడి, శారీరక బద్ధకం ఇవన్నీ కూడా పెరుగుతాయి. బుధుడు సప్తమాధిపతి కావడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఎక్కువ అవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు ఉంటాయి. జన్మ శని వల్ల అకస్మాత్తుగా పడిపోవడం లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి అనేది. ఈ ఆరోగ్య సమస్యలు, ప్రమాద సూచనలను కరెక్ట్గా నోట్ చేసుకుని పాటించండి. ఆయా పీరియడ్స్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రాశుల వారు కూడా. చివరిలో ఆరోగ్యం, ప్రమాద సూచనలు అన్ని రాశుల వారికి చెప్పడం జరిగింది. అయితే తీవ్ర దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు హైలైటెడ్గా మరొకసారి చెప్పుకుందాము. ముఖ్యంగా సింహ, ధనస్సు, మీన, మేషరాశుల వారికి ఈ శని సంచారం వలన దుష్ప్రభావాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి అంటే ఆరోగ్యపరంగా నరాల మరియు ఎముకల వ్యాధులు. శని నరాలకు కారకుడు, బుధుడు చర్మానికి, నరాల వ్యవస్థకి కారకుడు కూడా. ఈ ఇద్దరి కలయిక వల్ల పక్షవాతం, నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు రావచ్చు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్. రేవతి నక్షత్రం గండాంతంలో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కరువు అవుతుంది ఈ పీరియడ్లో. సాధారణంగా అందరికీ కలిపి వర్తించే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అంటే కనుక అష్టమ శని సింహరాశి, జన్మశని మీనరాశి ఉన్నవారికి వాహన ప్రమాదాలు లేదా ఎత్తు నుండి పడటం ద్వారా ఫ్రాక్చర్లు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, బోన్స్ ఎముకలు ఇరిగేదానికి. కాబట్టి ఈ విషయంలో, ఈ యాక్సిడెంట్స్ విషయంలో సింహరాశి, మీనరాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల విషయంలో మరీ ఎక్కువగా. ఈ విధంగా రేవతి నక్షత్రంలో శని సంచారాల వల్ల, వాటి దృష్టిల వల్ల ఆయా కాలాలలో ఇచ్చే ఫలితాలను క్షుణ్ణంగా తెలుసుకోవటం జరిగింది. రేవతి నక్షత్ర శని దోష నివారణకు గండాంతర శని కదా, గండాంతర నక్షత్రం అది. శని నక్షత్ర దోష నివారణకు బుధ శని అనుకూలత కొరకు పరిహారాలు తప్పకుండా పాటించండి. ఇక శని మంత్ర జపం. ప్రతి శనివారం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః లేదా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
హనుమాన్ చాలీసా. శని తీవ్రత తగ్గటానికి ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం అత్యంత ఉత్తమమైన పరిహారం. ఇక బుధగ్రహ పరిహారం. రేవతి నక్షత్రాధిపతి బుధుడే కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా గణపతికి గరిక సమర్పించడం వల్ల బుద్ధి బలం పెరిగి ప్రమాదాలు తప్పుతాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక దానాలు. శనివారం రోజున నల్ల నువ్వులు, నువ్వుల నూనె లేదా నల్లటి దుస్తులను పేదవారికి దానం చేయండి. పక్షులకి, ముఖ్యంగా కాకులకి ప్రతిరోజు ఉదయం ఆహారం, నీరు పెట్టండి వీలైన వారు. అంటే ఈ సిటీల్లో, ఈ సోకాల్డ్ సిటీస్, హై క్లాస్ సిటీస్లో కాకులు కనిపించటం అనేది ఉండదు కాబట్టి వీలైన వారు మాత్రమే చేయగలిగిన వారికి చెప్పటం జరుగుతుంది. ఇక మహారాజా దశరథ స్తోత్ర శని స్తోత్రం. వీలైతే ప్రతి శనివారం దశరథ మహారాజు రచించిన శని స్తోత్రాన్ని పఠించండి. ఇది ఏలినాటి శని, అష్టమ శని బాధలను తగ్గిస్తుంది అనేది చెప్పబడింది. ఇది రేవతి నక్షత్రంలో శని సంచార ప్రభావాలు, పరిహారాలు అన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి నక్షత్ర పరంగాను అన్నీ తెలుసుకున్నాము. ఇవన్నిటినీ జాగ్రత్తగా ఆ కాలాలను నోట్ చేసుకుని ఏ ఏ లాభం జరిగే పనులు, శుభ ఫలితాలు అయితే పర్వాలేదు, కొంచెం ప్రతికూల ఫలితాలను నోట్ చేసుకుని ఆ పీరియడ్ను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని అందచేయండి దయచేసి.